ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి వచ్చే నెల 4 వరకు 10th ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 11,547 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 2,650 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 28,100 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 ముగియనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అధికారులు వసతులు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులు 6 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలకు తీసుకురాకూడదని తెలిపారు. గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే ఈ నిబంధనను ప్రభుత్వం ఈసారి సడలించింది. పరీక్ష రాసే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. దీని ద్వారా పరీక్ష టైం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం 6 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.